ఇప్పుడు మనం చూస్తున్న మొక్క వచ్చేసి గోల్డెన్ మిర్చి గ్రీన్ అండి. ఇంత ముందు చూసిన మొక్క వచ్చేసి గ్రీన్ మిర్చి గ్రీన్, అందులోనే ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది అన్నట్టు. ఇది కూడా కొంచెం ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ మొక్కను పెట్టుకోవచ్చు. చాలామంది పెద్ద పెద్ద బంగ్లాల ముందు ఈ ఈ మొక్కలను చూస్తూ ఉంటాం మనము. దీని స్పెషాలిటీ ఏంటంటే కాడ వచ్చేసి పసుపు మరియు గోల్డ్ కలర్లో ఉంటుంది, ఆకులు కూడా అదే మాదిరిగా ఉంటుంది మీకు గోల్డ్ కలర్లో. దీని ప్రైస్ వచ్చేసి 2500 అండి ఇది. మరి ఇందులో చిన్న సైజు మొక్కలు ఉంటే అవి 1500 నుంచి 1000 రూపాయల మధ్యలో దొరుకుతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న షో మొక్కల్లో కొంచెం చిన్న సైజు సంవత్సరం మొక్కలు చూద్దాం అన్నట్టు. ఈ మొక్కలు వచ్చేసి పెన్సిల్ అండి. ఇవి ఫీట్కి ఒకటి పెడతారు మామూలుగా. ఇది 60 రూపాయల నుంచి 75 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇవి గోల్డెన్ జూనిప్రెస్, ఇదంతా ఈ బెడ్ మొత్తం గోల్డెన్ జూనిప్రెస్. ఇవి 250 రూపీస్ ఇవి. ఇందులో కొంచెం పెద్ద సైజు అయితే 550 రూపీస్, 650 రూపీస్ అలా ఉంటాయి. వీటితో పాటు ఇది గోల్డెన్ తూజా. గోల్డెన్ తూజా అనేది కొంచెం పొట్టి రకం. ఇది పొట్టి రకంతో పాటు సేమ్ మనం ఒక చిన్నపాటి కుండ మాదిరిగా దీనికి కుండ మాదిరి వస్తుంది అన్నట్టు, షో పర్పస్. ఎప్పుడు చూసినా ఒకటే మాదిరి ఉంటుంది. కొంచెం వాటర్ లెవెల్కి దీన్ని కొంచెం చూసుకుంటూ వస్తూ ఉంటే దీనికంటే ఇంకా డార్క్నెస్ వస్తుంది ఇది కలర్ కూడా. ఈ రకం వచ్చేసి విజేనియా అండి. ఇవి విజేనియా. ఇది పైన బార్డర్ మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది, కొంచెం కింద మాత్రం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కూడా బుష్ వెరైటీ, ఇది అవుట్డోర్ వెరైటీ. వీటితో పాటు మన దగ్గర వుడ్కు సంబంధించిన మొక్కలు కూడా దొరుకుతాయి. టేకు కానీ, ఎర్రచందనం కానీ, శ్రీగంధం కానీ, మల్బార్ వేప కానీ, సరుగుడు కానీ, ఈ మొక్కలు దొరుకుతూ ఉంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి 85 రూపాయలు. అంటే మన దగ్గర సంవత్సరం మొక్కలు అమ్ముతూ ఉంటామండి. దగ్గర 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల మొక్కలు అమ్ముతూ ఉంటాం. ఇవి 85 రూపాయల నుంచి 120 మధ్యలో రేంజ్లో ఉంటాయి ఇవి. వీటి కూడా దగ్గర 15 సంవత్సరాల తర్వాతనే దీనికి మార్కెట్లో రేటు ఇవ్వడం జరుగుతుంది. ఇది మరి మన దగ్గర మంచి క్వాలిటీ ఉన్న మొక్కలు అమ్ముతూ ఉంటాం. స్పెషల్గా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ మొక్కలు అమ్ముతూ ఉంటాం మనం. ఈ మొక్క వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్ అండి. ఇది కూడా పెద్దగా హైట్ పెరగదు మొక్క. ఎంత ఉన్నా ఒక 3 ఫీట్లు 4 ఫీట్లో ఉంటుంది. ఇది సేమ్ మనకు ఒక ఏనుగుకి చెవులు ఎలా ఉంటాయో ఈ మొక్క కూడా ఆకులు ఆ మాదిరిగా ఉంటాయి ఇవి. వీటి ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఇవి. ఇంకా వీటిలో చిన్న సైజు కూడా ఉంటుంది. మనం ఇంటి ముందట పెద్దగా హైట్ పెరగొద్దు అంటే ఈ మొక్కలు చూస్ చేసుకోవచ్చు మనము. ఫామ్ హౌస్ వాళ్ళు ఎక్కువగా ఈ మొక్కలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్ అండి. ఒక ఏనుగుకి చెవులు ఎలా ఉంటాయో ఈ మొక్కలు కూడా ఆకులు అదే మాదిరిగా ఉంటాయి అన్నట్టు. అందుకనే దీని పేరు ఎలిఫెంట్ ఇయర్ అని పెట్టడం జరుగుతుంది. చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేదా ఫామ్ హౌస్ వాళ్ళు కానీ ఈ మొక్కలు ఎక్కువగా పెడతా ఉంటారు. ఇవి ఎక్కువ హైట్ రావండి. ఇవి ఏమున్నా ఒక 2 నుంచి 3 ఫీట్లు 4 ఫీట్ల వరకు దీని హైట్ రావడం జరుగుతుంది. ఒకసారి పెట్టుకుంటే దీని లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు దీనికి సైడ్కి పిలకలు కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ పిలకలు తీసుకొని మీరు వేరే చోట కూడా పాతుకొని మళ్ళీ మొక్కలకి పెంచుకోవచ్చు దీన్ని మనం. ఈ ఎలిఫెంట్ ఇయర్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఇందులో చిన్న మొక్క అయితే 100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసి పెన్సిల్ పాయింట్ అంటాం మనం. ఇది క్రిస్మస్ జాజికి చెందింది ఇది. ఈ మొక్క అనేది దగ్గర ఒక 20 నుంచి 25 ఫీట్లు హైట్ ఉండి కొంచెం బుష్ లెవెల్లో పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా బయట దేశాల్లో ఇది మనం మామూలుగా సినిమాలో కానీ ఇవి చూస్తూ ఉంటాం మనం. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపాయల నుంచి 200 మధ్యలో ఉన్నాయి. అంటే హైట్ని బట్టి మొక్క రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి ఓన్లీ షో పర్పస్లో వాడతామండి. ఇది కొంచెం హైట్ ఓపెన్గా ఉన్న ఏరియాలో ఇది పెట్టుకోవాలి. దగ్గర 20 నుంచి 30 ఫీట్ల హైట్ వరకు వెళ్తుంది ఇది. అంటే ఎంత హైట్ పెరుగుతున్నా కొద్దీ దీని అందం కూడా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. వీటితో పాటు ఈ మొక్క వచ్చేసి లిల్లీ అండి. ఈ లిల్లీలో దీని పేరు క్రైనం లిల్లీ. ఇది లైట్ పర్పుల్ కలర్ మరియు వైట్ కలర్లో పూస్తుంది ఇది. మరి ఇది హైట్ అవుతున్న కొద్దీ కింద స్టమ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక కట్టె మాదిరిగా కొంచెం హైట్ అయితే కొంచెం కట్టె మాదిరిగా అయి పైన ఇట్లా ఫ్లవర్ టైప్ వస్తుంది ఇది మొత్తం క్రైనం లిల్లీ. దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఇది 200 రూపీస్ ఎందుకంటే దీని బ్యాగ్ సైజ్ కూడా పెద్దది కాబట్టి. ఇది వచ్చేసి 15 కేజీ అంటే 12 to 15 కేజీ మధ్యలో బ్యాగ్ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాగ్ పెట్టడం వలన మొక్క ఇంత హెల్తీగా తయారవుతూ ఉంటుంది. మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం రేటు కూడా 200 రూపీస్ లెవెల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మాల్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇది షో ప్లాంట్. ఇది దగ్గర 10 ఫీట్ల హైట్ వరకు ఉంటుంది. ఇదే మొక్క మీరు బయట నర్సరీలో చూడండి కొంచెం వేలలో ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం ఈ హైట్ మొక్కలు వచ్చేసి 550 రూపీస్ ఇవి కొంచెం ఇంకా హైట్ అవుతున్న కొద్దీ దాని ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవి ఆకులు కూడా కొంచెం పెద్ద ఆకుల టైప్ ఉంటుంది. ఎప్పుడు చూసినా గ్రీనరీగా ఉంటుంది ఇదంతా. దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం వాటర్ కొంచెం చూసుకుంటూ పోసుకుంటే సరిపోతుంది ఇదంతా. ఈ ఎగ్జాటిక్ ప్లాంట్స్లో ఇదొక రకం అనేది. దీని పేరు వచ్చేసి పాంగ్ అనే దీని పేరు. ఇది థాయిలాండ్ నుంచి రావడం జరుగుతుంది. ఇది మెయిన్గా దీని ఆకులు మొత్తం రెడ్ కలర్లో, ఫ్లవర్ మాత్రం కొంచెం పింక్ కలర్ రావడం జరుగుతుంది. ఇది భూమిలో పెట్టడం వల్ల ఇంకా బుష్గా మారుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 350 నుంచి 2500 మధ్యలో ఉంటుంది మన దగ్గర. ఈ మొక్కను వెంచర్ వాళ్ళు కానీ మాల్స్ వాళ్ళు కానీ లేదా కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన
ఫామ్ హౌస్లో ఈ మొక్కను పెడితే కొంచెం అందంగా పీస్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇప్పుడు మనం చూసిన ఎయిర్ ప్యూరిఫై మొక్క దగ్గర నుంచి షో ప్లాంట్స్, ఇండోర్ అవుట్డోర్ మొక్కలు అవన్నీ కూడా మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల మధ్యలో రేంజ్లో దొరుకుతాయి. వాటి ప్రైస్ కూడా ఏజ్ మారుతున్న కొద్దీ ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో కొన్ని నోడా వెరైటీస్ కానీ, ఫాన్స్ మొక్కలు కానీ, ఫాక్సల్ ఫామ్ కానీ, కొన్ని తూజా కానీ, పెన్సిల్ పాయింట్ కానీ, ఇప్పుడు మనం చూసిన ఎయిర్ ప్యూరిఫై మొక్కల దగ్గర నుంచి అవుట్డోర్ మొక్కలు చిన్నవి కానీ పెద్దవి కానీ అవన్నీ కూడా మన తెలంగాణ ఆగ్రో నర్సరీలో దొరుకుతాయండి. ఈ నర్సరీ వచ్చేసి గట్కిసర్ దగ్గర ఔషాపూర్ విలేజ్లో ఉంటుంది. ఇది నర్సరీ కొంచెం హైవే నుంచి ఒక 2 to 3 మినిట్స్ లోపల రావచ్చు మనం ఈ లోపల నర్సరీలోకి. ఇది మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్న ఏరియాలోకి సప్లై చేస్తాం మనం ఇది. ఇప్పుడు మనం వచ్చేసి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా ఒక 200 గజాల ప్లాట్ ఉన్నవారు కానీ, 1000 గజాల ప్లాట్ ఉన్నవారు కానీ, లేకపోతే 6 ఎకరం కానీ, 2 ఎకరాలు 3 ఎకరాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా పండ్ల మొక్కలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వారికి క్వాంటిటీ మరియు క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ మన తెలంగాణ ఆగ్రో నర్సరీ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరి బెస్ట్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే మన దగ్గరకు వచ్చేసి మీరు కొటేషన్ తీసుకొని ఇంకో 4-5 నర్సరీలో తిరిగి వచ్చిన తర్వాత కూడా మన దగ్గరికి రావచ్చు. అలాగ చేయడానికి కూడా మనం రెడీగా ఉంటాం అన్నట్టు. ఇంకోటి ఈ పళ్ళ మొక్కలు అనేది కూడా కొంచెం ఏజ్ని బట్టి కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది. మరి మొక్కను బట్టి కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది. కొన్ని ఇంపోర్టెడ్ రకాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి ఒకసారి ఏవేవి ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇది చూస్తున్న మొక్క వచ్చేసి నిమ్మ అండి. ఈ నిమ్మ వచ్చేసి బాలాజీ నిమ్మ. అంటే తోటకు ఎక్కువగా పెట్టే రకాల్లో బాలాజీ నిమ్మ ఒకటి, ఇంకోటి తైవాన్ నిమ్మ కూడా పెడతా ఉంటారు. ఈ మొక్క ఏజ్ వచ్చేసి సంవత్సరం మొక్క అండి. అంటే దగ్గర ఒక 8 నెలల నుంచి ఒక సంవత్సరం మధ్యలో ఉంటుంది. ఇది ఒక పెట్టిన 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత దిగుబడి మొదలవుతుంది. ఇది పెట్టడం వల్ల ముఖ్యంగా ఏంటిదంటే దీనికి సీజన్తో పని లేదు. అంటే సంవత్సరానికి ఒక 3 నుంచి 4 కాపులు మనం ఈజీగా తీసుకోవచ్చు. మరియు ఇది కోతుల బెడద ఉన్న వాళ్ళు కొబ్బరి మొక్కలు కానీ మరియు నిమ్మ మొక్కలు కానీ ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ మొక్క ప్రైస్ వచ్చేసి 60 రూపాయల నుంచి 75 రూపాయల మధ్యలో ఉంటుందండి మన దగ్గర. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి వాక్కాయ అండి. దీన్ని కరోండా చెర్రీ కూడా అంటూ ఉంటారు. దీని ఏజ్ వచ్చేసి 4 to 5 months ఉంటుంది. ఇది ముఖ్యంగా ఒక బార్డర్, అంటే ఒక భూమికి చుట్టుపక్కల మొత్తం ఎవరు రాకుండా ఒక కంచె మాదిరిగా దీన్ని మనం పెట్టుకోవచ్చు. ఒక మొక్క పెరుగుతున్న కొద్దీ దీని గుబురు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది కోతులు సమస్య ఉన్న వాళ్ళు కానీ, అడ్డుపందుల సమస్య ఉన్న వాళ్ళు కానీ మొక్క పెట్టుకోవడం ద్వారా ఒక మనిషి అటు ఇటు రాకుండా చేయగల కెపాసిటీ ఉన్న మొక్క ఇది. మరియు దీనికి ఒక 1.5 year తర్వాత దీనికి వచ్చే కాయల ద్వారా మనం పచ్చడి కూడా పెడతా ఉంటారు. ఈ పచ్చడి నార్త్లో చాలా ఫేమస్ అన్నట్టు. మరి ఇది బయట దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. మన దగ్గర ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు వుడ్ ప్లాంటేషన్ కూడా అమ్ముతామండి. ఈ మొక్క వచ్చేసి శ్రీగంధం, వైట్ వుడ్ అని అంటారు. దీని ప్రైస్ వచ్చేసి 85 రూపీస్ అండి. ఇది మొక్క వచ్చేసి 15 సంవత్సరాలు టైం పడుతుంది ఇది కలపక రావడానికి. దీనితో పాటు మన దగ్గర ఎర్రచందనం కానీ, శ్రీగంధం, టేకు, మల్బార్ వేప, మహాగని, ఫామ్ ఆయిల్ ఈ మొక్కలు కూడా అన్నీ అమ్ముతూ ఉంటాము. అవి కూడా అన్ని హోల్సేల్ ప్రైస్లో ఉంటాయి మన దగ్గర. అవి వచ్చేసి సంవత్సరం రేంజ్లో ఉంటాయి మొక్కలు ఏజ్. మన దగ్గర చాలామంది చూస్తూ ఉంటామండి, భూమి ఉండి కూడా అందులో పనులు కూలి వాళ్ళు దొరకక లేదా పని చేయించుకోలేక అలా నిరుపయోగంగా భూమి పడి ఉంటుంది. దాని ప్లేస్లో ఇలాంటి వుడ్ మొక్కలు పెట్టడం ద్వారా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు దాన్ని మనం చూసుకుంటే ఆ తర్వాత రాబడి దానంతట అదే వస్తూ ఉంటుంది. వీటిది ఏంటంటే ఫస్ట్ భూమి చదును చేసుకొని నీట్గా డ్రిప్ అలా వేయించుకొని ఆ తర్వాత ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు దీన్ని అప్పుడప్పుడు మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దానంతట అదే నీళ్ళు లేకున్నా కూడా ఎదుగుతూ ఉంటుంది. దీన్ని ఒక 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు లేక 20 సంవత్సరాలు అలాగే వదిలేస్తే ఆ తర్వాత ఒక కిలో చొప్పున ప్రజెంట్ అయితే 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటుంది. ఇంకొక ఆ టైం వచ్చే వరకు దానికి ఇంకా 10 కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భూ రైతులు ఈ మొక్క పెట్టుకోవడం ద్వారా తర్వాత అంటే ఫ్యూచర్లో మనకు పిల్లలు కావాల్సిన వాటిని ఖర్చులో కూడా ఇందులో తీసుకోవచ్చు. ఇది